యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనం నుంచి 24వ వచనం వరకు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడనో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టినవాడువు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసితిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుడినట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడు అనెను. ఈ పన్నశాలల పండుగలో వీరు ప్రభువుని చంపాలని వెతుకుతున్నందున అని మొదటి వచనంలో ఉంది. అందులో యూదులు ఆయనను చంప వెతికినందున, అందుచేత రహస్యంగా ఈ పండుగకు వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి యొక్క సమయాన్ని బట్టి పండుగ సగమైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచున్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలతో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. 18వ వచనంలో కూడా మనం చూసినట్లుగా ఆయన చెప్పినాడు, ఆయన యందు దుర్నీతి ఏమీ లేదు. అది అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క ముఖారవిందాన్ని చూచి ఆయన వెలుగులో నడుస్తాడో, అప్పుడు దేవుడు కోరిన విధంగా కార్యములు చేయగలిగేటువంటి స్థితిలో ఉంటాడు. అలా కాకుండా ఈ మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలం తినడం ద్వారా వాటికి ఆధారంగా తన జీవించే జీవితాన్ని దేవుడు కోరినటువంటి నీతి క్రియలు జరిగించలేడు. అందుచేత మొదటి నుంచి కూడా దేవుడు మనము ఆయన వెలుగులో నడవాలని, ఆయన వెలుగని, ఆయన కోరిన విధంగా జీవించాలంటే ఆ వెలుగులో జీవించడం ద్వారా మాత్రమే ఆయన కోరుతున్న కార్యాలు చేయగలమని ఆయన మనందరి పక్షంగా ఉద్దేశాలు కలిగి మనకు ప్రకటిస్తూ వచ్చాడు. ప్రభు తండ్రి ఏ విధంగా చేయుచున్నాడో ఆ విధంగా చూచుట, ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాటలు వినుట ద్వారా వీరికి బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన చేయుచున్నటువంటి కార్యాలలో ఏది కూడా దుర్నీతి అనేటువంటిది లేదు. అందుచేత తండ్రి చేయమన్నాడు కనుకనే ఆ స్వస్థత కార్యాన్ని కూడా జరిగించాడు. అదే విషయాన్ని 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ప్రభు చెప్తాడు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏమీ చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటిని కుమారుడును అలాగే చేయను. ఈ నీతిగా జీవించుట అనేటువంటిది అర్థం ఏంటంటే, తండ్రి ఏది చేయుట మనం చూడగలుగుతామో ఆ ప్రకారంగా చేయటం అనేటువంటిది నీతి కార్యాలు. మనకు తోచిన దాంట్లో మంచి లేక చెడు అనేటువంటి ఆధారంగా జరిగించేటువంటిది దేవుని ఎదుట నీతిగా ఎంచబడదు. మొదటి నుంచి కూడా దేవుడు అదే ఉద్దేశాన్ని మన పక్షంగా కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ 5వ అధ్యాయంలో ఒక వ్యాధిగ్రస్తుడైన వాడిని బాగు చేసి సంపూర్ణ స్వస్థపరిచినందుకు అని ఇక్కడ చెప్తున్నాడు. 23వ వచనం, ఈరోజు మనం చదివిన 7వ అధ్యాయం 23వ వచనంలో, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు. అప్పటి నుంచి కూడా అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అది 5వ అధ్యాయంలో కూడా మీరు నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని ప్రభు వారితో చెప్పాడు. వాళ్ళు ఆ విధంగానే చూస్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా తండ్రి యొక్క ఉద్దేశాలను తెలియపరుస్తూ తండ్రి కోరిన విధంగా చేస్తున్నటువంటి విషయాలకు దూరంగా ఉంటున్నటువంటి వీరందరూ కూడా ఒక వ్యక్తి యథార్థమైన రీతిలో తండ్రి యొక్క కార్యాన్ని బయలుపరిచినప్పుడు అతడిని ద్వేషించేవారుగా ఉంటారనేటువంటిది మనము ఈ పత్రికలో చూస్తాం. ప్రభువు పక్షంగా జరిగించబడినటువంటి కార్యం కనుక అదే విషయాన్ని ఎవరైనా ఇప్పుడు కూడా దేవుడి వైపు చూచి దేవుడు కోరని విధంగా కనుక జీవిస్తున్నట్లయితే, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా జీవించాలని కోరుకోరో వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని ఇప్పుడు కూడా ద్వేషించేవారుగా ఉన్నారు. అందుచేతనే ఈ అపోస్తులైన 12 మందిని కానీ, తర్వాత పౌలును కానీ, తర్వాత తరాలలో జీవించినటువంటి అనేక మంది భక్తుల జీవితాల్లో కానీ శ్రమలలో కూడానే వాళ్ళ జీవితాలు ముగిసిపోయాయి. ఎందుచేతనంటే
వారందరూ కూడా దేవుని చిత్తాన్ని చూస్తూ ఆ విధంగా జీవించటానికి, నడవటానికి ఇష్టపడినటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఎందుకు నన్ను చంపచూస్తున్నారని వారిని అడుగుతున్నాడు. 20వ వచనంలో, అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడువు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడుగగా, యేసు వారిని మళ్ళీ వాళ్ళు చంపచూచుతున్నప్పటికీ ఎవరు చంపచూచుతున్నారో నిన్నని వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దానిని ముసుగు వేసుకొని, అది మేము చేయటం లేదు అనేటువంటి దాన్ని ఆ విధంగా వాళ్ళు ప్రభుతో మాట్లాడుతున్నారు. వాళ్ళు హృదయాల్లో ఆయన చంపాలని ఉన్నది, కానీ ప్రభు బహిర్గతంగా ఆ విషయాన్ని వాళ్ళ గమనానికి తీసుకొచ్చినప్పుడు దానిని దాటవేసే ప్రయత్నంలో ఎవరు నిన్ను చంపచూస్తున్నారని అంటూ నీవు దయ్యం పట్టిన వాడవని అంటున్నారు. ఇది మన అందరిలో కూడా ఉండేటువంటి స్వభావం. మనలో ఉన్నటువంటి ఒక లోపాన్ని, సత్యం కాని దానిని, మనలో ఉన్నటువంటి పాపాన్ని ఎవరైతే వాక్యం ద్వారా వెలుపలికి తీసుకొచ్చి మనకి తెలియపరుస్తారో వాళ్ళందరినీ మనము ద్వేషించడం మాత్రమే కాకుండా, మరలా ఆ వాక్యాన్ని, ఆ సత్యాన్ని మనకు తెలియపరుచున్న వారికి విరోధంగా మాట్లాడేటువంటి స్వభావం కూడా మనిషిలో ఉంది. అది మనం ఇక్కడ చూస్తాం. వాళ్ళలో ఉన్నటువంటి దానిని సత్యమని అంగీకరించడానికి బదులు సత్యం చెప్పుతున్నటువంటి ప్రభువుని ఏ విధంగా ఎదురు దూషించారో, నువ్వు దయ్యం పట్టినవాడు అని, అదేవిధంగా ఈ రోజుల్లో కూడా మనం ఎదుర్కొంటాం. ఎప్పుడైనా మనం ఒక సత్యాన్ని చెప్పినప్పుడు వారు ఎదురు దాడికి దిగుతారు. దిగి మనము వేరైన విధంగా ఉంటున్నాము, మాట్లాడుతున్నాము, జీవిస్తున్నాము అనేటువంటి దాని మీద మనని మీద ఆరోపణ చేస్తారు. అది మనిషిలో ఉన్నటువంటి సహజ స్వభావాన్ని ఇక్కడ వీరిలో కూడా మనం చూస్తాం. 21వ వచనం, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేస్తుని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. చేయబడిన కార్యం ఏంటంటే, ఒక వ్యాధిగ్రస్తుడైనటువంటి అతనిని ఆయన స్వస్థత గుణం చొప్పున అతన్ని లేవనెత్తి నడవగలిగేటట్లుగా చేశాడు. అది చేయబడినటువంటి కార్యం. దానికి మీరందరూ ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు 38 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ప్రభు లేవనెత్తి నడవగలిగేటట్లుగా చేయబడినటువంటి ఆశ్చర్య కార్యాన్ని చూసి వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. 22వ వచనంలో, మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించును, ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేస్తున్నారు. దేవుడు వాళ్ళకి అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా 7వ దినమున విశ్రాంతి దినం, అంటే 6 రోజులు పనిచేసి 7వ రోజున వారందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఆ విశ్రాంతి దినంలో వారందరూ కూడా దేవుని ఎదుట, దేవుని వైపుకు వారి హృదయాలు, వారి యొక్క అంతరంగాలు అన్నీ మరల్చుకొని ఆయనలో విశ్రాంతిని పొంది, మరి తర్వాత మిగిలినటువంటి విధంగా జీవించటానికి తాగినటువంటి విధంగా ప్రభువును ఘనపరిచేటువంటి జీవితం కొరకు ఎదురు చూస్తూ విశ్రాంతిని పొందవలసిన సమయం. ఆ రోజున వారు సున్నతి అనేటువంటిది చేయొచ్చు వాళ్ళ ప్రకారం. ఆ రోజున యాక్చువల్గా అది సంస్కారం, అంటే ఒక అలవాటుగా క్రమంగా చేయవలసినటువంటిది. లేకపోతే వాళ్ళ యొక్క అబ్రహాము దేవునితో చేసిన నిబంధనకు అనుసారంగా ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందవలసినటువంటిది ఆ సంస్కారం. అది సున్నతి విశ్రాంతి దినమున కాకుండా వేరే రోజు కూడా జరిగించవచ్చు. కానీ ఆ విశ్రాంతి దినము ప్రభు కొరకు, ప్రభువుని ఆరాధించుటకు, ప్రభు వైపు వారి హృదయాలు మరల్చుకొని ఆయన వైపు నిలుపుకొని మరి ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందటానికి పనికి రాగలిగిన దినం రోజు. ఒక మనిషి యొక్క సున్నతి సంస్కారం జరిగించుటలో వాళ్ళకి సమస్య లేదు. కానీ సున్నతి రోజున ప్రభు 38 సంవత్సరాల నుంచి మామూలుగా నడవలేకుండా ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు ప్రభువు మీద వారు నేరారోపణ చేస్తున్నారు. ఈ 2 విషయాలను ప్రభు వారి గమనానికి తీసుకొస్తున్నాడు. ఒకటి, విశ్రాంతి దినమున మీకు ఇష్టమైనట్లయితే అది చేయకపోయినా పర్వాలేనటువంటి సంస్కారాన్ని మీరు ఆ రోజున చేసినప్పుడు అది మీరు తప్పుగా పరిగణించటం లేదు. కానీ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైండి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నేను అతనిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు, అంటే శరీర సంబంధంగా నడవగలిగేటట్లుగాను, నిజమైనటువంటి విశ్రాంతిలోనికి దేవుని వైపు తిరగగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఒక వ్యక్తిని, అతని యొక్క అంతరంగాన్ని కూడా స్వస్థపరిచినందుకు మీరు నా మీద నేరారోపణ చేస్తున్నారు.
వారు చేసేటువంటి సున్నతి సంస్కారం అనేటువంటిది శరీర సంబంధమైనది. నేను స్వస్థపరిచినటువంటిది పూర్ణ స్వస్థత, అనగా శరీర సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత రెండూ కూడా. ఒక మనిషి భౌతికంగా లేచి నిలవబడగలిగి నడవగలగటానికి పనికి రాగలిగినటువంటి స్వస్థత, దేవునిలో నిజమైన విధంగా విశ్రాంతిని పొందుట అనేటువంటి పాప క్షమాపణ అనుభవంలోనికి తీసుకుని రాబడినటువంటి స్వస్థత, ఆ రెండు కలపబడినటువంటి పూర్ణ స్వస్థత నేను అతనికి అనుగ్రహించాను. అందుచేత ఇక్కడ 5వ అధ్యాయంలో ప్రభువు అస్వస్థపరచబడిన వాని గురించి చెప్తున్నాడు. 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, అంటే అతనికి స్వస్థపరచబడినటువంటి విధానంలో మరలా పాపం చేయకుండా ఉండేటందుకు, కీడు వచ్చి మరలా వ్యాధిగ్రస్తుడు కాకుండా ఉండేటందుకు, నిజమైనటువంటి విశ్రాంతి దేవునిలో ఏదైతే ఉన్నదో అది అనుభవించగలిగేటందుకు ప్రభువు అతనిని విశ్రాంతి దినమున స్వస్థపరిచాడు. కానీ యూదులు ఈ స్వస్థపరచబడినటువంటి అతనిని వారు భౌతికమైనటువంటి సంస్కారంతో పోల్చబడినటువంటి ఒక సున్నతి మాత్రమే చేయగలుగుతున్నారు, కానీ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ దానికంటే ఎన్నో రెట్లు మేలైనటువంటిది, ఒక వ్యక్తిని నిజమైనటువంటి విశ్రాంతి యొక్క అనుభవంలోనికి నడిపించగలిగినటువంటి స్వస్థత అనేటువంటిది, దాని యొక్క విలువను వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అది ఆ గుర్తించలేని స్థితిని ప్రభు వారి గమనానికి తీసుకొస్తున్నాడు. అలా చెప్పి 23వ వచనంలో, మోషే ధర్మశాస్త్రము మేరకుండానట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందిన కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమి? చూడండి, ఈ శరీర సంబంధమైనటువంటి సంస్కారం చేసినప్పుడు అతనికి ఆత్మ సంబంధంగా దేవునిలో నిజమైనటువంటి విశ్రాంతిని పొందగలిగినటువంటి అనుభవం ఏమీ ఉండదు. కానీ ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడిగా ఉండి మరి కీడును అనుభవిస్తున్నటువంటి దశలో ప్రభు అతన్ని దర్శించి అతనికి విడుదల కలుగు చేసి పూర్ణ స్వస్థత గలవానిగా చేసి పాపములో నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి ప్రభావవంతమైన కార్యం జరిగించబడినప్పుడు వారు నిజమైన విశ్రాంతిలో లేకుండా విశ్రాంతి దినం యొక్క నిజమైన అనుభవంలోనికి రాగలిగిన వ్యక్తిగా మార్చడానికి ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభు మీద ఆగ్రహపడుతున్నారు. చూడండి ఎలా ఉందో. అందుచేత ప్రభు చెప్తున్నాడు, వెలుచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనను. అంటే మీకు ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని నేను నిజమైనటువంటి విధంగా విశ్రాంతి యొక్క అనుభవంలోనికి తీసుకుని రావడానికి పూర్ణ స్వస్థతగా చేయుట, అది నేను చేసింది. మీరు భౌతికంగా ఒక వ్యక్తిని సున్నతి చేయుట అనేటువంటిది చేస్తున్నారు విశ్రాంతి దినమున. మరి ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు గమనించి సరైన విధంగా తీర్పు తీర్చండి. మరి ఇటువంటి దానికి మీరు గ్రహించి సంతోషపడి ప్రభువును తండ్రిని మహిమపరచడానికి బదులుగా మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు. కనుక దీనిలో ఉన్నటువంటి అంతర్యాన్ని, మీ యొక్క అంతరంగాన్ని మీరు పరీక్షించి చూసుకోవాలి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ సత్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు ఏ విధంగా ఎదురు తిరిగేటువంటి విధంగా ఒక మనిషి యొక్క స్వభావం ఆ రోజులలో ఉన్నటువంటి యూదులలో ఉన్నదో ఇప్పుడు మన మధ్య కూడా అలాగే కనపడుతున్నది. సత్యం ప్రకటించబడినప్పుడు అది వారి యొక్క మనస్సాక్షిని తాకినప్పుడు, గుచ్చినప్పుడు వారు సత్యాన్ని అంగీకరించడానికి బదులుగా ఎదురు తిరిగేవారుగా, ఆగ్రహపడేవారుగా, ఇంకా వీలైతే వారు చంపడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉన్నారు. అలా ఈ క్రైస్తవ చరిత్ర అంతటిలో కూడా ఎప్పుడెప్పుడైతే దేవుడు అనేక మందికి వెలుగు అనుగ్రహించి వారు జరిగించుతున్నటువంటి సంస్కారము లేక ఒక ఆచార వ్యక్తంగా ఉన్నటువంటి మతపరమైనటువంటి పద్ధతిలో ఉన్న వారందరికీ కూడా దేవుని యొక్క వెలుగును గురించి ప్రకటించుతూ వచ్చినప్పుడల్లా వారు ఎదిరింపులు ఎదుర్కొన్నారు. అది అప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్నది. కానీ ఎవరు ధన్యులంటే వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని దేవుడు ఏ విధంగా మాట్లాడమంటున్నాడో ఆత్మ యొక్క అనుభవం ద్వారా మాట్లాడుతూ ఈ వ్యాధిగ్రస్తులుగా పాపము చేత బంధించబడిన వారందరినీ విడుదల కలుగు చేయడానికి పనికి రాగలిగినటువంటి పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నప్పుడు మనం వారికి దానిని అంగీకరించగలిగిన మనసులోనికి మనం రావటం, ఒకవేళ మనం వింటున్నట్లయితే, లేక దేవుడు ఆ పనినే మనకు అప్పచెప్పినట్లయితే
వారు ఏమనుకుంటున్నప్పటికీ మనము భయపడక బాధపడక సత్యాన్ని సరైన విధంగా చెప్పగలిగిన విధంగా ఉండగలగటానికి మనం నేర్చుకోవటం, ఆ రెండు విషయాలు కూడా మనం చూడాలి. ఆ విధంగా దేవుడు నిజమైనటువంటి విశ్రాంతి యొక్క అనుభవంలోనికి మనుషులను తీసుకుని వచ్చుట అనేటువంటి ప్రక్రియను ఏ విధంగా ప్రభు ప్రారంభించాడో దానిలో మనం కూడా కొనసాగి మరి మనము ఆ విధంగా విశ్రాంతి దినం యొక్క నిజమైన అనుభవాన్ని అనేక మందిని ఆత్మలో స్వస్థపరచబడి దేవునితో నిజమైన విశ్రాంతి యొక్క అనుభవంలోనికి తీసుకుని రాగటానికి పనికి రాగలిగిన విధంగాను మనం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని మనం కోరుకుందాం.